అర్జున్ కేసు ఎటువైపు వెళ్తోంది? ప్రస్తుతం అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు కదా, కోర్టు తీర్పు ఎలా వచ్చే అవకాశం ఉందంటారు? అది చాలా పెద్ద ప్రశ్న మీరు అడిగింది. కోర్టు పరిధిలో ఉంది, మనం విశ్లేషించడానికి అవకాశం లేదు. బట్ ఇంత రాద్ధాంతం జరుగుతున్నప్పుడు ఈ రాద్ధాంతం కూడా ఒక రాష్ట్రంలో ఒక పరిశ్రమ ఉంటుందా వెళ్తుందా అని మనుగడకు అవకాశం వచ్చినప్పుడు కొంచెం చెప్పుకునేంత అవకాశం అయితే ఉంది. ఎందుకంటే సాక్షాత్తు ఏలికల వాళ్ళే కోర్టు విషయ పరిధిని అసెంబ్లీలో చర్చించడం అనేది మోరాలిటీ దెబ్బతిన్నట్టు విషయం. సో అందుకని మనం కూడా కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటి రోజు పుష్ప 2 రిలీజ్ ప్రీమియర్ షోగా మన మిత్రులతో కూడా షేర్ చేసుకున్నాను. ధరలు పెంపుడు అనేది సినిమా ఇండస్ట్రీని చంపడానికి కారణమవుతుంది. సినీ పరిశ్రమను చంపేది బయటి వ్యక్తులు కాదు, సినిమా కార్మికులే తమ ఇండస్ట్రీని తామిని చంపడానికి ప్రధాన కారణంలో వాళ్ళొకరు అవుతున్నారు. అది బాధపడే విషయం. 2 ఇన్సిడెంట్ జరిగిన ఎమ్మటే ఎర్లీ అవర్స్ నుండి నేనే ఆర్టికల్ రాశాను, నేనే వీడియో చేశాను. ఏమిటంటే బిగ్ బాస్ రిలీజ్ అప్పుడు పల్లవి ప్రశాంత్ అరెస్ట్ చేసిన చట్టాలు సెక్షన్లు అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తాయా చేయకపోతే మతిస్థిమితం లేదనో మానసిక ఒత్తిడి వల్ల చేశాడని గతంలో ఒక ఆయన తప్పించుకున్నట్టు ఇది కూడా తప్పించే ప్రయత్నం చేస్తారా, అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారా లేదని నేనే రాష్ట్రించాను. సో చట్టం తన పని చేసుకోపోయింది, అరెస్ట్ అయింది, హ్యాపీ. కానీ అరెస్ట్ తర్వాత దాన్ని పోలరైజ్ చేస్తూ రాజకీయంగా ప్రయోజనం చేయాలి, నాకు ప్రయోజనం జరగాలి, నాకు మాత్రం మైలేజ్ రావాలనేటువంటి పొలిటికల్ స్ట్రాటజీని ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాను. జరిగిన దాంట్లో తప్పు యాక్సిడెంటల్గా జరిగిన మన ప్రమేయం లేకుండా కొన్ని అంటే హత్య చేయడము, హత్యకు పురిగొల్పడం, ఆత్మహత్య చేసుకోవడం, ఆత్మహత్యకు పురికొల్పడం ఇవి కూడా నేరంలో భాగమే. కానీ శిక్షలో తేడాలు ఉంటాయి. ఎలాగో ఇక్కడ అల్లు అర్జున్ ప్రమేయం ఉందా లేదా అంటే కోర్టు దేయాల్సిన విషయం. ఎట్లా ఇప్పుడు వన్ సైడ్ కోర్టు అంశంలో ఉన్నటువంటి సాక్ష్యాలను బయట పెట్టడం అనేది చాలా ద్రోహం, నేరం. దాన్ని వన్ సైడ్గా పోలరైజ్ చేస్తూ వాళ్ళు రీఎడిటింగ్ చేసి వాళ్ళ సోషల్ ప్లాట్ఫామ్లో మాత్రమే, రాజకీయ సోషల్ ప్లాట్ఫామ్లో రీఎడిట్ అయినాయంటే ఖచ్చితంగా కేసును మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, పోలరైజ్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని తేల్చేసి కోర్టు కాబట్టి మనం అల్లు అర్జున్కు తప్పు చేశాడా చేయలేదని అయితే చెప్పలేను. 2 రకాల వర్షన్లు వినిపిస్తున్నాయి. వస్తున్నట్టు సాక్ష్యాలు ఏదైతే బలంగా చెప్తున్నారో అవి మ్యానిపులేటెడ్ అయినాయి. కాబట్టి అల్లు అర్జున్ నేరం చేసి ఉండకపోవచ్చేమో, డైరెక్ట్ ప్రమేయం లేదని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఏం జరిగినా కూడా ఇక్కడ ఒక పార్టీది మాత్రమే తప్పు కాదు, ఇతర పోలీసులు వైఫల్యం తప్ప కూడా ఉంది. ఖచ్చితంగా అంటే అల్లు అర్జున్ నిలవరించకపోవడం కానీ, వస్తున్న జనాభాని ఎక్స్పెక్ట్ చేయలేకపోవడం కానీ, వాళ్ళు బుల్డోజీగా అల్లు అర్జున్ బయటికి పంపించలేకపోవడం కానీ, ఏ విధంగా చూసినా కూడా పోలీసుల వైఫల్యం ఉంది. ఇంతవరకు కూడా పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదు. రేపు కోర్టులో కూడా ఇట్లాంటి ట్రయలే జరుగుతుంటుంది. నాకున్నటి సీనియర్ క్రైమ్ అనలిస్ట్గాను జర్నలిస్ట్గా చెప్తా ఉన్నాను. నేను చాలా పెద్ద కేసుల్లో క్రైమ్ జర్నలిస్ట్గా చేశాను. ఖచ్చితంగా ఇది పోలీసుల వైఫల్యాన్ని కూడా ప్రశ్నిస్తుంది రేపొద్దున. సరే ఇవంతా కూడా కోర్టు పరిధిలోకి ఉంది కానీ మనం ఏం చెప్పను. కానీ దీన్ని రాజకీయంగా చేసేసి ఈ రాష్ట్ర మనుగడకు, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్కు దెబ్బతీస్తున్నటువంటి విధానం అయితే ఖచ్చితంగా ఖండిస్తున్నాను. దీని వెనక చాలా కారణాలు కూడా అని చెప్తాను. యజ్ఞమూర్తి గారు, ఇప్పుడు సినీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డితో ప్రతినిధులందరూ భేటీ అయ్యారు కాబట్టి ఏంటి అసలు ఈ సమావేశంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి, ఎలా చూడాలి? అంటే కొంత హ్యాపీనెస్ లేదు, ఎలాంటి రిజల్ట్ లేదు, పరిశ్రమలో పెద్ద జోష్ కూడా కనిపించట్లేదు, సీఎంతో మీటింగ్ అయ్యాకనే రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు? సో ప్రధానంగా ఈ భేటీ చూసినప్పుడు మనకి ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణం ఏదైతే ఉందో ఆ వాతావరణం దృష్ట్యా చూసినప్పుడు ఈ టైంలో భేటీ కావటం అనేది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక నెగటివ్ ఇంపాక్ట్ కలిగించిందని చెప్పాలి రేవంత్ రెడ్డి గారి మీద, అలాగే తెలంగాణ ప్రభుత్వం మీద. సో ఎందుకంటే అల్లు అర్జున్ ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆయన అరెస్టు ఒక సినిమా సెలబ్రిటీ మాత్రమే కాకుండా ఇవాళ ఆయన స్టార్ హీరోలో ఒకరు. సో ఆయన లేటెస్ట్ ఫిలిం పుష్ప 2 అనేది ఒక రకంగా బాక్స్ ఆఫీస్ దగ్గర అంటే మన తెలుగు సినిమా గర్వకారణంగా అంటే కంటెంట్ లోకి నేను వెళ్ళటంలా బాక్స్ ఆఫీస్ లెక్కల పరంగా చూసుకుంటే ఇప్పటికే ఇండియన్ మూవీస్ లోనే టాప్ 3rd గ్రాసర్ గా ఆ సినిమా పేరు తెచ్చుకుంది. ఇంకా మోర్ ఓవర్ హిందీ బెల్ట్ లో ఈ సినిమా ఇప్పటికే అనేక రికార్డుల్ని, పాత రికార్డుల్ని బ్రేక్ చేసి కొత్త రికార్డుల్ని సృష్టించిందని చెప్తున్నారు ట్రేడ్ వర్గాల వాళ్ళు. సో ఇప్పటికే 740 కోట్ల రూపాయలు నెట్ ఓన్లీ హిందీ వర్షన్ కలెక్ట్ చేసింది. సో అలాగే 3rd వీక్ లో కూడా 100 crores కలెక్ట్ చేసినటువంటి నెట్ కలెక్ట్ చేసినటువంటి ఫస్ట్ హిందీ ఫిల్మ్ గా కూడా ఇది ఒక చరిత్ర సృష్టించిందని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇలాంటి వాతావరణం అంటే ఆయన అరెస్ట్ చేయడం ఏదైతే జరిగిందో, సంధ్యా థియేటర్ ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఘటనకు సంబంధించి ఆ వేడి ఇంకా చల్లారలేదు. ఒక పక్క కేసు నడుస్తూ ఉంది, ఏమవుతుందో తెలియదు. ఆయన అల్లు అర్జున్ గారిని విచారణకు పిలిపించారు. సో ముందు ఆయన A11 గా ఉన్నారు. సో మనకు తెలుసు అందులో ఆల్మోస్ట్ A1 నుంచి A5 దాకా థియేటర్ యాజమాన్యాలు వాళ్లే ఉన్నారు. సో వాళ్ళని విచారించారా లేదా అనే విషయాలు ఎప్పటివరకు అయితే
మీడియా దృష్టికి రాలేదు. అవి ప్రచారానికి కూడా నోచుకోలేదు. ఎందుకని ఏ లెవెల్ గా ఉన్నటువంటి వ్యక్తిని ఆయన మీద అంత అత్యుత్సాహం చూపిస్తున్నారు, ఆయన్ని అరెస్ట్ చేయాలని, అలాగే ఆయన విచారించాలని ఎందుకు చూస్తున్నారు అనేది. ఎందుకంటే ఆయన నేరుగా అంటే రేవంత్ రెడ్డి గారికి సినీ ప్రతినిధుల మధ్య కొంత గ్యాప్ కూడా సినీ ఇండస్ట్రీకి వస్తుందనేది చాలా రోజుల నుంచి మనం వింటూనే ఉన్నాం. గ్యాప్ కూడా కొంతవరకు మనం చూస్తూ ఉన్నాం. మరి గ్యాప్ తగ్గించడానికి సినీ ప్రతినిధులు మీట్ అయ్యారు అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఎందుకంటే దిల్ రాజు ఆయన ఎఫ్డీసీ చైర్మన్ గా ఛార్జ్ తీసుకొని కొద్ది రోజులు అయింది. ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆయన తన సినిమా ప్రమోషన్ నిమిత్తం అమెరికా వెళ్లారు. గేమ్ చేంజర్ వచ్చారు. వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఆయన ఈ భేటీని పెట్టడానికి ఒక రకంగా చెప్పాలంటే ఆయనే మీడియేటర్ గా ఉన్నారని చెప్పాలి. ఆయన ఇనిషియేట్ తీసుకొని దాదాపు 45 మంది